పాక్ సైనికులు రాజీనామా బాట పట్టారా అంటే అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. 4500 పాక్ సైనికులు, 250 మంది ఆర్మీ అధికారులు ఉద్యోగాలకు, పదవులకు రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పై ఉన్న అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. భారత్ తో ఆయన సరిగ్గా వ్యవహరించలేదని పాక్ సైనికుల్లో అసంతృప్తి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పాక్ ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత వైమానిక దాడులకు దిగొచ్చునని పాకిస్తాన్ భావిస్తోంది. మరి ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది. పహల్గాం ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుపోతోంది. భారత్ ఎలా స్పందిస్తోందోనని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారతదేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతోందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు. ఆయన ఫ్యామిలీని లండన్ కి తరలించాడు. మరోవైపు కీలక ఆర్మీ అధికారులు కూడా తమ కుటుంబాలను విదేశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియాను చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు రాజీనామాల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పాక్ ఆర్మీకి చెందిన 250 మందికి పైగా అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పాక్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఇది నిజమైతే యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లు అవుతుంది. మరి ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సైన్యంలో నైపుణ్యాలేమీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ ఆర్మీ పాయింటర్ కార్ప్స్ ఎదురుదెబ్బలు తింటోంది. మరోవైపు ఖైబర్ ప్రావిన్స్ లో పాక్ తాలిబాన్లు సైన్యంపై తరచూ దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. దీంతో ఇలాంటి ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది. తమ అధికారులకు ఈ ప్రాంతంలో వెళ్లి పనిచేసేందుకు జవాన్లు నో చెప్తున్నారు. ఒకవేళ అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బతికి ఉంటామో లేదోననే ఆందోళనతో ఉండే రాజీనామా చేస్తున్నారు. మరి ఇందులో మరో కోణం ఏంటి అంటే ఇలా వెళ్లని సైనిక సిబ్బందిని పాక్ ఆర్మీ కోర్టు మార్షల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి యావజ్జీవ శిక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా శిక్షలు విధించినా మంచిదే, కనీసం ప్రాణాలతో అయినా ఉంటామని పాక్ ఆర్మీలోని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ కోపానికి ఎక్కడ బలైపోతామోనని ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు.